చంద్రబాబుకు అల్టిమేటం జారీ చేసిన వైసీపీ ఎమ్మెల్యే ఆర్కే. బలవంతపు భూ సేకరణలు చేపడుతున్న ముఖ్యమంత్రి చంద్రబాబును వదిలిపెట్టే ప్రసక్తే లేదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ధ్వజమెత్తారు. గుంటూరు జిల్లా పెనమాకలో సిఆర్డీఏ అధికారులు రైతులతో సమావేశం పెట్టి గౌరవ న్యాయస్థానం ఇచ్చిన తీర్పును ఉల్లంఘిస్తున్నారని ఆయన మండిపడ్డారు. ఆర్కే మీడియాతో మాట్లాడుతూ పెనుమాకలో భూసేకరణ నోటిఫికేషన్ ఇచ్చిన తరువాత 3 పంటలు పండే భూములు ఎలా తీసుకుంటారంటూ రైతులంతా కోర్టును ఆశ్రయించారు. దీంతో న్యాయస్థానం రైతుల దగ్గర నుంచి అభ్యంతరాలు స్వీకరించాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసిందన్నారు. కోర్టు తీర్పు ప్రకారం రైతులు మీటింగ్లో వారి అభ్యంతరాలను లిఖితపూర్వకంగా రాసిచ్చారన్నారు. మా అభ్యంతరాలపై మీకున్న అభిప్రాయాలు చెప్పండి, అదేవిధంగా మినిట్స్ బుక్లో ఎంటర్ చేసుకోండి అని రైతులు కోరితే డిప్యూటీ కలెక్టర్ మినిట్స్ బుక్ రాయటం, హైకోర్టు తీర్పును లెక్క చేయటం, మీరు కాగితాలు ఇచ్చిపోండి అని చెప్పడం జరిగిందని ఆర్కే స్పష్టం చేశారు. దీంతో ఆగ్రహించారన్నారు. న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తాం. ముఖ్యమంత్రి చంద్రబాబు, సిఆర్డీఏ కమిషనర్, గుంటూరు జిల్లా కలెక్టర్ కుమ్మక్కై వారి రియల్ ఎస్టేట్ వ్యాపారానికి అడ్డుపడుతున్న రైతులకు గౌరవ న్యాయస్థానం అండగా నిలిచినా వాటిని లెక్క చేయడం లేదన్నారు. ఈ రోజున అధికారులను అడ్డం పెట్టుకుని ఇష్టరీతిగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. మీటింగ్ చట్టబద్ధంగా లేకపోవడంతో రైతులు అడ్డుకోవడం జరిగిందన్నారు. కలెక్టర్ ఇచ్చిన విన్నపాలన్నింటినీ ఫైల్ చేశామని, వీటన్నిటినీ తీసుకుని న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామన్నారు. బలవంతపు భూసేకరణ వ్యతిరేకించి తీరతామని ఆర్కే చంద్రబాబును హెచ్చరించారు. For more videos, please subscribe our channel.